బీజిఎం విన్నా బ్రో బీజిఎం అదే ఫ్రెండ్స్ కాపరేట్ ప్రాబ్లం వస్తుంది సాంగ్ అయితే మ్యూట్ చేశాను అండ్ ఫుల్ సాంగ్ తో వినాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే పెడతాను చూడండి. అండ్ ఎవరికైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇలాంటి డౌట్స్ ఉన్నా ఏమైనా ప్రాబ్లం ఉన్నా ఇలాంటి విషయమైనా ఓకేనా. ఓకే ఫస్ట్ అయితే మీరు VPN అనేది కనెక్ట్ చేసుకోండి ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యాప్కట్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. క్యాప్కట్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక న్యూ ప్రాజెక్ట్ మీరు టాప్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి వీడియో సెక్షన్ మీరు టాప్ చేసుకోండి. మీకు డిస్క్రిప్షన్ లో ఒక 2 seconds వీడియో క్లిప్ అయితే ఇస్తాను. సో ఆ క్లిప్ అయితే ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఫోటో సెక్షన్ మీరు టాప్ చేసుకొని ఇక్కడ నుంచి మీరు ఒక ఫోటోస్ అయితే యాడ్ చేసుకోండి ఓకేనా. నేను ప్రభాస్ సార్ ఫోటోస్ అయితే యాడ్ చేస్తున్నాను. ఓకే కొన్ని ఫోటోస్ మీ యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత కింద HD సెలెక్ట్ చేసుకుని యాడ్ మీ టాప్ చేసుకుంటే మీకు ఫోటోస్ అయితే ఈ విధంగా యాడ్ అయిపోతాయి ఓకేనా. యాడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే కొంచెం ఈ విధంగా ముందుకనండి. ముందుకంటే ఇక్కడ వీడియోని క్లిప్ అయితే ఒక్కడ స్టాప్ అయిపోతుంది ఓకేనా. ఓకే ఇక్కడ స్టాప్ అయిపోతుంది. ఈ క్లిప్ కరెక్ట్ గా గుర్తుపెట్టుకోండి ఓకేనా. సో నెక్స్ట్ ఏం చేస్తారంటే మీరు ఇక్కడ యాడ్ ఓవర్లే ఉంటది ఇక్కడ చూడండి ఓకేనా. ఓవర్లే ఆప్షన్ మీద టాప్ చేసుకోండి. మళ్ళీ యాడ్ ఓవర్ మీద టాప్ చేసుకోండి. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ మీ యొక్క ఫోటో అయితే యాడ్ చేసుకోండి ఓకేనా. ఒక మంచి స్టాండింగ్ ఉన్న ఫోటో యాడ్ చేసుకోండి. సెల్ఫీ ఫోటోస్ సెట్ కావు ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ యాడ్ మీద టాప్ చేసుకోండి. ఓకే ఈ విధంగా ఫోటో యాడ్ అయిపోయిన తర్వాత ఫోటోని జూమ్ చేసుకోండి. జూమ్ చేసిన తర్వాత ఈ యొక్క ఫోటోని ఏం చేస్తారంటే కొంచెం ఇక్కడ మనకి ఇంకో ఫోటో స్ప్లిట్ కావాలి ఇక్కడ వరకు. ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ స్ప్లిట్ మీద టాప్ చేసుకొని ఇక్కడ ఎక్స్ట్రా ఫోటో అయితే డిలీట్ చేసుకోండి ఓకేనా. ఓకే ఈ విధంగా అయితే ఉంటుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ స్క్రీన్ పైన కొంచెం జూమ్ చేసుకోండి అంటే కొంచెం పెద్దగా అయితే చేసుకోండి. నెక్స్ట్ ఈ యొక్క ఫోటో మీరు టాప్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మనకు ఇలా లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేస్తే చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ రిమూవ్ బీజీ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ టాప్ చేసుకొని ఇక్కడ ఆటో రిమూవల్ ఉంటది. సో ఇక్కడ టాప్ చేసుకోండి. సో ఇక్కడ టాప్ చేసుకున్న తర్వాత మనకు ఫోటోకున్న బ్యాక్గ్రౌండ్ అయితే ఎరేజ్ అయితే అయిపోతుంది ఓకేనా. సో ఎరేజ్ అయిపోయిన తర్వాత ఇక్కడ రైట్ కి మీరు టాప్ చేసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఈ యొక్క ఫోటోని మనం డూప్లికేట్ అయితే తీసుకోవాలి. ఇలా స్క్రోల్ ఆన్ చేయండి. చేస్తే మనకి ఇక్కడ డూప్లికేట్ అనే ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది ఓకేనా. సో ఇక్కడ ఒక 3 అయితే తీసుకోండి ఓకేనా. సో ఈ విధంగా చేసుకోండి. ఇప్పుడు వీటిని లాంగ్ ప్రెస్ చేసి ఇలా లాంగ్ ప్రెస్ చేసి ఈ విధంగా తీసుకురండి ఓకేనా. ముందుకు తీసుకురండి ఓకే. సో ఈ విధంగా కరెక్ట్ గా ఉండే విధంగా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ బీట్ వరకే ఉండాలి కాబట్టి ఫోటోని మీద టాప్ చేసుకుని ఈ యొక్క ఫోటోని కరెక్ట్ గా ఈ దగ్గరకి అయితే ఈ విధంగా అనుకోండి ఓకేనా. చూడండి నేను అంటున్నాను. లేదా స్ప్లిట్ అయితే చేసుకోండి. ఇక్కడ స్ప్లిట్ మీద టాప్ చేసుకుని ఎక్స్ట్రా ఫోటో అయితే ఈ విధంగా డిలీట్ చేసుకోండి. ఈ విధంగా చేసుకోండి. నెక్స్ట్ ఫస్ట్ ఫోటో మీరు టాప్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ లాస్ట్ స్క్రోల్ ఆన్ చేయండి. చేసిన తర్వాత లాస్ట్ మాస్క్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ టాప్ చేసుకోండి. ఓకే టాప్ చేసుకున్న తర్వాత మనకు మాస్క్ అయితే ఈ విధంగా వస్తుంది. మిర్రర్ అనే ఉంటుంది ఆప్షన్ ఓకేనా. సో ఇక్కడ టాప్ చేసుకోండి. సో దీన్ని ఇక్కడ పైన పెట్టేసుకోండి ఓకేనా. తల మీద పెట్టేసుకోండి. కొంచెం జూమ్ అయితే చేసుకోండి ఓకే. సో ఇక్కడ పెట్టేసుకోండి ఓకే వదిలేయండి ఓకే. నెక్స్ట్ మళ్ళీ వచ్చేసి ఇంకో ఫోటో మీరు టాప్ చేసుకుని నెక్స్ట్ మళ్ళీ మిర్రర్ ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ వరకు ఓకేనా. నెక్స్ట్ థర్డ్ ఫోటో కూడా సేమ్ మిర్రర్ ఓకే. సో లాస్ట్ కి ఓకే. సో ఈ విధంగా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుంటే మనకి ఈ విధంగా వస్తుంది ఓకేనా. ఓకే సో ఈ ఫోటోకు మనము యానిమేషన్ యాడ్ చేయాలి కాబట్టి ఫోటో మీద టాప్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఇప్పుడు ఫోటో మీద బ్యాక్ రండి ఓకే. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ ఈ ఫోటో మీద టాప్ చేసుకొని ఇప్పుడు కింద యానిమేషన్స్ ఉంటాయి. యానిమేషన్ మీద టాప్ చేసుకుంటే మనకి ఇక్కడ ఇన్ అనే యానిమేషన్ లో మనకు ఒక యానిమేషన్ అయితే ఉంటుంది. ఈ విధంగా మనకు వచ్చేసి ఇన్ఫోల్డ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది ఇక్కడ చూడండి ఓకేనా. సో ఈ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఈ యొక్క ఫోటో మీద టాప్ చేసుకుని యానిమేషన్ మీద టాప్ చేసుకోండి. సో నెక్స్ట్ ఈ యొక్క యానిమేషన్ యాడ్ చేసుకోండి. అన్నిటికీ ఇదే యానిమేషన్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకే. ఓకే సో ఇదే యానిమేషన్ యాడ్ చేయండి ఓకే. ఈ 3 ఫొటోస్ కి ఇదే యానిమేషన్ యాడ్ చేయండి ఓకే. మనం ఈ 3 ఫొటోస్ కి ఇదే యానిమేషన్ యాడ్ చేసాం కాబట్టి నెక్స్ట్ ఫొటోస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ కొంచెం ఏంటంటే మనకు బీట్ మార్క్ కరెక్ట్ రావాలి కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ సాంగ్ వినండి. సాంగ్ వింటూ మీరు ఈ యొక్క ఫోటోని కొంచెం స్ప్లిట్ అయితే తీసుకోండి ఈ విధంగా ఓకేనా. సాంగ్ వింటూ ఫోటో కరెక్ట్ బీట్ కు ఉండే విధంగా ఫోటోస్ అన్నిటిని ఈ విధంగా కొంచెం స్మాల్ గా అయితే స్ప్లిట్ అయితే తీసుకోండి ఓకే. ఫోటోస్ ఈ విధంగా స్ప్లిట్ చేసుకోండి. సాంగ్ వింటూ బీట్ కు తగ్గట్టు మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఓకేనా. సో ఈ విధంగా చేసిన తర్వాత నెక్స్ట్ ఫోటో మీరు టాప్ చేసుకొని ఇక్కడ యానిమేషన్ మీరు టాప్ చేసుకోండి. సో నెక్స్ట్ ఇందులో మీకు నచ్చిన ఏ యానిమేషన్ యాడ్ చేసుకున్నా బాగా సెట్ అవుతుంది. మళ్ళీ ఇన్ఫోల్డ్ యానిమేషన్ యాడ్ చేసినా ఇంకా బాగా సెట్ అవుతుంది ఓకేనా. సో ఇంకొక యానిమేషన్ అయితే ఉంటుంది అది కూడా చెప్తాను. మళ్ళీ యానిమేషన్ మీరు టాప్ చేసుకుంటే సో ఇంకో పైకనండి. పైకంటే మీకు ఇక్కడ ఒక యానిమేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ రిపుల్ అని ఒక యానిమేషన్ చూడండి. సో ఇది కూడా యానిమేషన్ చాలా బాగా అయితే యూజ్ అవుతుంది ఓకేనా. మీకు ఇంకా సాంగ్ ఉంటది. సాంగ్ లింక్ మీకు డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను ఓకే. ఇక్కడ యాడ్ మీద టాప్ చేసుకొని మళ్ళీ సౌండ్స్ మీద టాప్ చేసుకోండి. సౌండ్స్ మీద టాప్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీకు
మీ మొబైల్ లో అడ్రస్ అయితే చూపిస్తుంది. ఓకేనా, ఇక్కడ ఫోల్డర్స్ మీరు టాప్ చేసుకొని సో ఇక్కడ మీ యొక్క సాంగ్స్ అయితే చూపిస్తుంది. ఇక్కడ ప్లస్ మీరు టాప్ చేసుకుని మీకు సాంగ్ అయితే యాడ్ అయిపోతుంది. ఓకేనా, సో ఈ విధంగా మీరైతే ఈజీగా అయితే రేటింగ్ అయితే తీసుకోవచ్చు. లాస్ట్ కు ఫొటోస్ అన్ని ఇవి దగ్గర కనుక్కొని, నేను ఇంకా స్ప్లిట్ చేయలేదు ఎందుకంటే మీకు వీడియో లెంత్ అయితే అని మీకు చెప్పలేదు. జస్ట్ బీట్ కు తగ్గట్టు మీరు యానిమేషన్ అయితే యాడ్ చేసుకోండి. లాస్ట్ కి వచ్చేసి క్యాప్కట్ ఎండింగ్ అయితే ఉంటుంది. సో దీన్ని మీరు టాప్ చేసుకొని సో దీన్ని డిలీట్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడైతే చాలా బాగా అయితే ఉంటుంది. అండ్ ఇంకా హెచ్డి ఫొటోస్ కావాలనుకుంటే రిమినల్ హెచ్డి చేసుకొని ఈ విధంగా యూజ్ చేసుకోండి. ఇప్పుడు మనకు వీడియో మొత్తం కంప్లీట్ అయిపోయింది కాబట్టి పైన ఎక్స్పెక్ట్ మీద టాప్ చేసుకొని వీడియో అయితే ఎక్స్పెక్ట్ అయితే చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ అయితే చేయండి, మీకైతే క్లియర్ అయితే చేస్తాను. ఓకేనా, సో థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.